దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసులో ఇవాళ సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. నిన్ననే అతడికి పరీక్ష నిర్వహించాలనుకున్న టెక్నికల్ అంశాలు అడ్డురావడంతో అది నిలిచిపోయింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటు 6గురికి సిబిఐ లై డిటెక్టివ్ టెస్టులు నిర్వహించింది. సందీప్ ఘోష్తో పాటు 4 వైద్యులు, ఒక సివిక్ వాలంటీర్కు సిబిఐ కార్యాలయంలో పరీక్ష చేశారు. వీరిలో 2 జూనియర్ వైద్యులు కూడా ఉన్నారు. నేరం జరిగిన ప్రాంతంలో ఈ 2 వేలిముద్రలను గుర్తించడంతో వారికి సైతం పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్షకు తీసుకునే సమయం ఎక్కువ కావడం, 2 పరికరాలే ప్రస్తుతం అందుబాటులో ఉండడం వల్ల 7గురికి సంబంధించిన పని పూర్తయ్యేందుకు కొన్ని రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కేసు విచారణలో భాగంగా సిబిఐ నిన్న 10 మంది పోలీసు అధికారులు సహా 15 మందిని విచారించింది. ఆసుపత్రిలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తును సిబిఐ ప్రారంభించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి ఆర్జికర్ డాక్టర్ హత్యాచార కేసు ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ కి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. నిన్ననే అతనికి వైద్య పరీక్షలు నిర్వహించుకోనుకున్నా కూడా టెక్నికల్ అంశాలు అడ్డు రావడంతో అది నిలిచిపోవడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ప్రిన్సిపాల్ ఆర్జికర్ కాలేజ్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ని సుమారు 10 రోజులుగా సిబిఐ ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఇటు సందీప్ ఘోష్ తో పాటుగా 6గురికి లైవ్ డిటెక్ట్ టెస్ట్ కూడా ఇప్పటికే సిబిఐ నిర్వహించడం జరిగింది. ఇటు 4 వైద్యులు, ఒక సివిక్ వాలంటీర్ కి సిబిఐ కార్యాలయంలో పరీక్షలు చేశారు. ఇద్దరు జూనియర్ వైద్యులు కూడా ఉన్నారు. ఇటు నేరం జరిగిన ప్రాంతంలో ముఖ్యంగా ఆధారాలు ధ్వంసమైనప్పటికీ లభించిన ఆధారాలతోనే సిబిఐ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగిస్తుంది. అందులో భాగంగానే కోర్టు అనుమతితో వైద్య పరీక్షలకు సంబంధించి, నిందితులకు సంబంధించి పాలిగ్రాఫ్ టెస్టులు చేయాలన్నా, అలాగే లై డిటెక్ట్ పరీక్షలు చేయాలన్నా కూడా కోర్టు అనుమతి తీసుకోవడం జరుగుతుంది. కోర్టు అనుమతితోనే వీరందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి కేసు దర్యాప్తు పురోగతిని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనాత్మకంగా మారింది. పూర్తిగా దేశవ్యాప్తంగా వైద్యులంతా కూడా రోడ్డెక్కి ఆందోళన చేసిన పరిస్థితి. సుప్రీంకోర్టు జోక్యంతో వైద్యులు ఆందోళన విరమించి మళ్ళీ విధుల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యులు దేశవ్యాప్తంగా కూడా ఆందోళన విరమించారు. అయితే కేసు దర్యాప్తును త్వరగా ఇన్వెస్ట్ చేసి బాధితురాల కుటుంబానికి న్యాయం చేయాలన్నది కూడా ప్రధాన డిమాండ్ గా వైద్యులు ఉంది. కాబట్టి ఒక పక్క వైద్యుల భద్రతకు సంబంధించి జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు స్వాగతించినప్పటికీ ఇటు బాధితురాల కుటుంబానికి త్వరగా న్యాయం చేయాలన్న దిశలో కూడా వైద్యుల ఆందోళన ఉంది. కాబట్టి ఆ అంశం పైన కూడా ప్రస్తుతం సిబిఐ ఇప్పటికే ఒక స్టాటస్ రిపోర్ట్ ని ఇటు కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టు తదుపరి విచారణని సెప్టెంబర్ 5వ తేదీకి కేసు విచారణని వాయిదా వేయడం జరిగింది. సో ఆ లోపు సిబిఐ కేసుని త్వరగా ముగించాలని చెప్పి భావిస్తుంది. అందులో భాగంగానే వివిధ వైద్య పరీక్షల ద్వారా కూడా నిందితుల నుంచి సమాచారాన్ని రాబట్టే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అంటే గోపి, ఇవాళ సంజయ్ రాయ్ కి సిబిఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉందని చెప్తున్నారు కదా, అసలు పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి? దీన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు? ఇందులో ఏ అంశాలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి? నేరం జరిగినప్పుడు నిందితుడు ముఖ్యంగా గంట లోపే తానే ముఖ్యంగా హత్య చేశా అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇది ఆయన నిజం చెప్తున్నాడా, ఆయన మానసిక పరిస్థితి సరిగా ఉందా లేదా, అబద్ధం చెప్తున్నాడా అన్న విషయాల్ని ముఖ్యంగా పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నిందితుడు చెప్తున్నది ముఖ్యంగా ఆయన అడుగుతున్న ప్రశ్నలకు ఆయన ఇస్తున్న సమాధానాలు ఇచ్చే సమయంలో ఆయన మానసిక స్థితి పరిస్థితి ఏ విధంగా ఉంది, బ్లడ్ ప్రెషర్స్ ఏ విధంగా ఉన్నాయి, అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నారా అన్న పారామీటర్స్ కి సంబంధించి వైద్య పరిభాషలు ఉన్న పారామీటర్స్ ని బేరీజ్ వేసుకుంటూ ఆయన నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా ఇటువంటి విషయాల్ని ఇన్వెస్టిగేషన్ అధికారులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ కోణంలో కూడా ముఖ్యంగా పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా పూర్తి స్థాయిలో ఆయన చెప్తున్నంత వాస్తవం అని చెప్పి సిబిఐ అధికారులు నిర్ధారించకపోయినప్పటికీ ఇంకా అనేక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ కానీ అలాగే వేలిముద్రలు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా అనేక ఆధారాలని సేకరించడం జరిగింది కోల్కతా పోలీసులు. సో వాటన్నింటినీ కూడా సిబిఐకి ఇవ్వడం జరిగింది. సో వివిధ కోణాల్లో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. అందులో భాగంగానే పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా కూడా నిందితుల నుంచి సమాచారాన్ని రాబట్టేందుకు సిబిఐ ప్రయత్నిస్తోంది. సో అందులో భాగంగానే ఈరోజు పాలిగ్రాఫ్ టెస్ట్ ని ఇటు నిర్వహించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో అనేక కోణాల్లో ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. వీలైనంత త్వరగా ఇన్వెస్టిగేట్ ముగించాలని చెప్పి కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ భావిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.